హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. టుడే మేము మా పిల్లల్ని తీసుకొని గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలనుకుంటున్నామండి. గిరి ప్రదర్శన అనేది రాజగోపురం నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడే ఎండ్ చేయాలండి. కొందరు చాలామంది రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే రమణ మహర్షి గారి గిరి ప్రదర్శన అనే ఆనవాయితీని స్టార్ట్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడే ఎండ్ చేస్తారు. మేమైతే పిల్లల్ని తీసుకొని ఆఫ్టర్నూన్ 12 o'clockకి స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్గా అయితే ఈవినింగ్ స్టార్ట్ అయితే మనకి ఈవినింగ్ పూట సాయంత్రం చల్లగా ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మా పిల్లల్ని తీసుకొని కదా ఈ ఈవినింగ్ అయితే లేట్ నైట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది పిల్లలకి అని చెప్పేసి మేమైతే ఎర్లీగా స్టార్ట్ అవ్వడం జరిగింది, ఎండలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ తమిళనాడులో చూసినట్టు మీరు పిల్లలతో అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పిల్లలు ఎందుకంటే సతాయిస్తూ ఉంటారు, ఎత్తుకోమంటారు, కొంచెం మాట వినరు. సో సో అప్పుడు నేను ఆలోచించాను, ట్రాలీస్ తీసుకొని ట్రాలీలో ట్రావెల్ చేయడం బెటర్ అని చెప్పేసి. సో మేము 2 ట్రాలీలు తీసుకున్నాము. 2 ట్రాలీస్ అయితే తీసుకొని స్టార్ట్ చేసాము. చూడండి మా అబ్బాయి ట్రాలీలో తిరిగినా కూడా ఎండకి తట్టుకోలేక ఎట్లా అయిపోయారో చెమట మనుషులు. ఇక అలా ఇద్దరిని అలా ట్రాలీలో కూర్చోబెట్టి నెట్కి వెళ్ళడం జరిగింది. గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయ్యడం జరిగింది. దేవుడి దేవాల మాకైతే స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కే వర్షం పడడం జరిగింది. ఇది కూడా మనం మంచిగా అనుకోవాలి. ఎందుకంటే అంత ఎండలో పిల్లల్ని వేసుకొని అంత చెమటలో అంత ఎండలో 44-45 డిగ్రీ సెంటీగ్రేడ్లో తిరగడం చాలా కష్టం. సో అప్పుడు వర్షం పడింది. హాఫ్ అన్ అవర్ అక్కడ సౌనియర్ షాప్ ఉండే, ఫారినర్ వాళ్ళది సౌనియర్ షాపు. అక్కడ మేము వెయిట్ చేయడం జరిగింది. సుమారు ఒక హాఫ్ అన్ అవర్ టైం వర్షం పడింది మనకు. అంతసేపు అక్కడే కూర్చోబెట్టాము. పిల్లలు కూడా లేచారు, నిద్ర లేచి ఆకలి అయితే వాళ్ళకి బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు పిల్లలు ఎంత అలసిపోయారో ఎండలో. చూడండి మా అబ్బాయి బిస్కెట్స్ తినుకుంటే అక్కడే రిలాక్స్ అవుతా ఉన్నాడు ఆ వర్షం చూస్తూ. చూడండి వర్షం ఎంత ఎంత ఉన్నట్టుండి ఒకటేసారి బాగా వచ్చింది. చూసుకోవచ్చు, ఎంత వర్షం అయితే బాగా రావడం జరిగింది చూసుకోవచ్చు. అయినప్పటికీ హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మళ్ళీ వర్షం కొంచెం తగ్గాక స్టార్ట్ చేయడం జరిగింది. లేట్ చేస్తూ ఉంటే ఇంకా లేట్ అవుద్దని ఆ వర్షంలో స్టార్ట్ చేసాము. మీరు చూసుకోవచ్చు ట్రాలీస్ ఎంత ఉపయోగపడ్డాయో మాకు. వర్షం ఒకవైపు ఎండ, మరోవైపు వర్షము. మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడం జరిగింది. తిరిగి రమణ మహర్షి ఆశ్రమం దగ్గర చేరుకున్నాము ఆ వర్షంలోనే. రమణ మహర్షి ఆశ్రమం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మెడిటేషన్ అంటారు చాలామంది. చాలా బాగా చేస్తారు. చాలామంది ఫారినర్స్ కూడా వచ్చి ఇక్కడ స్టే చేస్తారు ఫర్ 3 days. దే ఆల్సో హ్యావ్ ఫ్రీ అకామిడేషన్ ఫర్ 3 days విత్ ఇంక్లూడింగ్ ఫుడ్. బట్ మనం అది 3 months బిఫోర్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ కాటేజెస్ అవన్నీ చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు. చూసుకోవచ్చు మా అబ్బాయిని. ఆ వర్షం వస్తుందంటే వర్షంలో ఆగడం ఎందుకని చెప్పేసి రెయిన్ కోట్ తీసుకొని వేయడం జరిగింది. ఆ రెయిన్ కోట్ వేసి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. బాగా వర్షం అయితే పడి కొంచెం వాతావరణం అయితే చల్లబడింది. వాతావరణం అయితే చల్లగా వెళ్తున్నాం. మనం వెళ్ళే మార్గం మధ్యలో అప్పుడప్పుడు మనకి అరుణగిరి అయితే కనిపిస్తుందండి మనకి. వర్షం పడడం వల్ల అరుణగిరి మొత్తం క్లౌడ్స్తో కమ్మేసింది చూసుకోవచ్చు. చూడండి మా పిల్లలు ఇద్దరిని రెయిన్ కోట్ వేసి మళ్ళీ కొద్దిసేపు అయినాక రెయిన్ కోట్ అయిపోయినా కూడా హ్యూమిడిటీతో మళ్ళీ ఉడకపోయడం జరిగితే అది తీయడం జరిగింది. చూసుకోవచ్చు ఆ కవర్స్ పింక్ అండ్ బ్లూ. మా పాప వాళ్ళు వీళ్ళు ముందు వెళ్తున్నారు. వీళ్ళు వర్షం కొడుతుందంటే అందరికీ చిన్న పిల్లలందరికీ కొనిచ్చాము రెయిన్ కోట్ మా వాళ్ళకి. మళ్ళీ ఎవ్రీ 10 minutes అని చెప్పి అరుణగిరి కనబడుతూ ఉంటుంది మనకి ప్రతి ఒక్క యాంగిల్లో. సో మనం ప్రతి ఒక్కసారి దర్శనం చేసుకుంటూ ఓం నమః శివాయ అనుకుంటూ పిల్లల్ని తీసుకుని ముందుకి సాగిపోవడమే. దారిలో అయితే ఇలా తెల్ల గుర్రం కనిపించింది. పిల్లలు బాగా ఎగ్జైట్ అయినారు. చూసుకోవచ్చు మా వాళ్ళు ఇట్లా రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ వర్షము అప్పటికే 5 kilometers వచ్చాము. మా పాపకి బైనాకులర్ కొనిస్తే ఆ పాప బైనాకులర్తో అరుణగిరిని చూస్తూ ఉంది. చూసి ఇట్లా మళ్ళీ స్టార్ట్ చేసాం. మళ్ళీ నడక అనేది చాలా కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. మనకి మార్గ మధ్యలో అనేక లింగాలు ఉంటాయి. అగ్నిలింగం, సూర్యలింగం, చంద్రలింగం, కుబేరలింగం అని నంది కూడా ఉంటారు. తిరువన్నామలై అమ్మన్ టెంపుల్ ఉంటారు. ఇవన్నీ దర్శనం చేసుకుంటూ ఒక్కొక్క దగ్గర ఆకుంటూ దర్శనం చేసుకుంటూ ప్రసాదం తీసుకుంటూ మళ్ళీ నడకైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది. రోడ్డుకి ఇరువైపులా ఈ సాధువులు అయితే కనబడడం జరుగుతుంది మనకి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి కాషాయ దుస్తులు ధరించి ఇక్కడ వాళ్ళు సన్యాసం తీసుకొని ఇక్కడే ఉండిపోతారు చాలామంది. అరుణగిరి చుట్టుపక్కల చాలామంది చూడవచ్చు. మనం రోడ్డుకి ఇరువైపులా ఉంటారు. రోడ్డు ఇరువైపులా మధ్యలో మా పాప వాళ్ళకి ఆకలి అవుతుందంటే తినిపించడం జరిగింది. మనం అలానే నడుస్తుంటే ఒక రుద్రాక్ష చెట్టు అయితే కనబడింది మనకి. ఈ రుద్రాక్ష చెట్టుకి ప్రతి కొమ్మలకి అనేక రుద్రాక్షలు అయితే ఉన్నాయి. రకరకాల రుద్రాక్షలు ఉన్నాయి. మనకి ఏదంటే అది ఇస్తారు. దాన్ని అమౌంట్ మనం పే చేసేస్తే అక్కడే మనకి ప్లగ్ చేసి ఇచ్చేస్తారండి రుద్రాక్ష. మనం ఇక్కడ చూడండి ఇంకా ఎంత నీట్గా ఉందో క్లౌడ్స్ అనేది అరుణగిరిని కమ్మేసి.
ప్రతిసారి ఇలా చూసుకుంటూ నమ శివాయ అనుకుంటూ మనకి మార్గ మధ్యలో ఇలాంటి కనువిందు చేస్తూ ఉంటే మనం నమస్కారం చేసి ఓం నమ శివాయ అంటూ ముందుకు వెళ్తడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఐ లవ్ తిరువన్నామలై అనే బోర్డు అనేది. అరుణాచలం తమిళ్లో తిరువన్నామలై అంటారు. సో అక్కడ చూడడం జరిగింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ మోక్ష మార్గం దగ్గరలో చేరుకున్నాం. నైట్ మోక్ష మార్గాన్ని చూడొచ్చు మీరు వీడియోలో. ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ ఈ మ్యాప్ అనేది మనం గిరి ప్రదర్శనలో మనం ఎక్కడున్నామనే ప్లే చూపిస్తుంది. మా అబ్బాయి అయితే ఈ అలసిపోయి పడుకోవడం జరిగింది. ఇది మాకు ఆల్మోస్ట్ కంప్లీట్ రాజగోపురం దగ్గరకు వచ్చి చేరుకున్నాం నైట్ 10 o'clockకి. ఓవరాల్గా అయితే 31,704